మేము మా స్టైల్లో ఎలా పెడతాము అనేది ఇప్పుడు చూపిస్తానండి. అంటే జనరల్గా మేమైతే కొంచెం ఎక్కువే పెడతామండి. ఇలా పెట్టినప్పుడు మనము ఒక 4 తినొచ్చు, ఎవరికైనా కావలిస్తే కూడా ఒక 4 పెట్టడానికి వీలుంటుంది కదండి, అందుకనండి. ఈ గిన్నె అయితే నాకు 4 తవ్వల పిండి ఒకేసారి ఉడకబెట్టుకోవడానికి పనికొస్తుందండి. సో నేను దీంట్లో 4 తవ్వల పిండికి 20 లీటర్లు, అంటే ఎగ్జాక్ట్గా 20 లీటర్ల నీళ్లు పోస్తున్నానండి. మనకి మంచినీళ్ళ టిన్ ఉంటుంది కదా, అదైతే కొలత కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. ఈ నీళ్లు మరగడానికి ఇంచుమించుగా అరగంట టైం పడుతుందండి. అలాగే ఒకే రోజు కొంచెడు నూకతో పిండొడియాలు ఒకేసారి పెట్టేస్తామండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వాయి అయితే రెండోసారి పెడుతున్నదండి. ఆ తర్వాత మనం బియ్యాన్ని శుభ్రం చేసుకుని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇంట్లో మిక్సీతోనే ఇలా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది వడియాలకి చాలా బాగుంటుందన్నమాట అండి. అలా అని వరి నూకలాగా ఉండకూడదు, మన బూర్ల పిండిలాగా ఉండకూడదండి. ఈ రెండిటికి మధ్యస్థంగా ఉండేలాగా నూక